నంద్యాల జిల్లా ఆళ్లగడ్డల మండలం నల్లగట్ల బత్తలూరు మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో నేషనల్ హైవేపై తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తోన్న కారు అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురెదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల బత్తులూరు మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో నేషనల్ హైవేపై తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తోన్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని ఎదురుగా వస్తోన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక గాయపడ్డ వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. ఇక నంద్యాల జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించి శివరాజ్ మనకు వివరాలు అందిస్తారు. శివరాజ్. జోష్న, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్లోనే మృతి చెందిన ఘటన ఆళ్లగడ్డ వద్ద జరుగుతుంది. ఏదైతే నల్లగట్ల వద్ద తెల్లవారుజామున ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఇటు కడప వైపు వెళ్తుంటే తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక క్వాలిస్ వాహనం అతివేగంగా అటువైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఒక్కసారిగా ఢీ కొట్టడంతో చాలా వేగంగా ఈ వాహనం వెళ్లడంతో స్పాట్ లో ఎవరైతే కారులో ఉన్న 6 మందిలో నలుగురు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. 2 తీవ్ర గాయాలు కావడంతో వారిని ఇది చాలా కష్టం మీద వారిని ఆ వాహనం నుంచి తీసుకొచ్చి ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా వేగంగా ఈ వాహనాన్ని ఏదైతే నడిపినట్లుగా పోలీసులు గుర్తిస్తున్నారు. తెల్లవారుజామున జరిగిన ఘటనతో ఒకసారిగా ఏదైతే ఆళ్లగడ్డ కడప హైవే మీద చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయితే ఉదయం వరకు పోలీసులు శ్రమించి ట్రాఫిక్ ని అయితే క్లియర్ చేశారు. 2 వాహనాలు ఏదైతే ప్రైవేట్ బస్సు ఇటు పోలీస్ వాహనాన్ని రోడ్డు పక్కగా తీసేయడంతో ఆ ట్రాఫిక్ కొంత క్లియర్ అయిన పరిస్థితి అయితే ఉంది. జరిగిన ఘటన పైన పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. డ్రైవర్ ఏదైతే క్వాలిస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నలుగురు మృతి చెందిన ఘటన ఇప్పుడు చోటు చేసుకుంది. ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ లో ప్రయాణిస్తున్న కొంతమందికి కొంత స్వల్ప గాయాలు కావడంతో వారు ఆళ్లగడ్డ ప్రభుత్వ చికిత్స తీసుకొని వెళ్ళిపోయినట్లుగా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చూస్తా. రైట్ శివరాజ్.